మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. సజీవులుగా కాపాడి గత వారంలో మీరు చేసిన కార్యాలను బట్టి వందనాలు. ఆయా ప్రాంతాలకు మీరు తీసుకువెళ్ళి ప్రభా మీరు దేవా నాయన బలపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. దేవా మీకే స్తోత్రాలు. ఈ వారంలో మరి ఈరోజు రేపు ఎల్లుండి వల్లభాపురం మీటింగ్స్, రేపు ఉదయం మరి ప్రభా తేలపురంలో మురళి మ్యారేజ్, అట్లాగే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు హైదరాబాద్ మీటింగ్స్ని మీరు దేవునికరంగా చేయండి. ఆ తర్వాత మంగళ, బుధ, గురువారాలు మంగళగిరిలో మీటింగ్స్ ఉన్నవి. దాని కొరకు కూడా మరి సంఘాన్ని సిద్ధపరచండి, మమ్మల్ని ప్రభా సిద్ధపరచండి. మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలను ప్రభా మీరు ముట్టండి. అనేక రెట్లుగా ఇచ్చే దేవుడు అని మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దేవా మీకే స్తోత్రాలు. మిషనరీ పరిచర్యలో దేవా, పేదవారి పరిచర్యలో దేవా, మరి సంఘ పరిచర్యలో దేవా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరి దేవుని వాక్యం కొద్ది సమయం ధ్యానించుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎవరు చదువుతారండి? ఒకరు చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో స్థిరపరచునుగాక. చూడండి, కాలాన్ని బట్టి చూచితే మీరు ఎట్లా ఉండాలట? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎట్లా ఉన్నారట? మరలా మూల పాఠాలను ఏంటండి? మూల పాఠములను చూసారా? ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. అంటే ఎన్ని రోజులున్నా ఏబీసీనే నేర్చుకుంటున్నారు, డి కూడా పోవట్లే. కొంతమందికి అయ్యే ఇష్టం అంట, ఏబీసీనే ఇష్టం అంట. ఏబీసీ చూసారా? కొంతమంది ఎదగనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే మైండ్ మెచ్యూర్ లేనటువంటి వాళ్ళు, నెక్కరే వేసుకుంటారు. 40 ఏళ్ళు వస్తాయి. ఎందుకంటే మెచ్యూర్ వాళ్ళ మమ్మే తినిపిస్తుంది. అదొక రకమైనటువంటి జబ్బు, అవునా కదా చెప్పండి? ఇక వివాహం కాదు, ఎందుకంటే అది ఏంటిదంటే శారీరకమైనటువంటి, అది పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే మన అన్న జయనేంద్ర కుమార్ గారి వాళ్ళ బాబు కూడా ఎక్కడ బందర్లో ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాక్యం చెప్పేవాళ్ళే, మంచి దేవుని సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పటికి 60 ఏళ్ళు దాటినాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళ బాబు కూడా నా ఏజ్, అంటే నా ఏజ్ అనుకుంటాను, సుమారుగా అటు ఇటుగా 50 సంవత్సరాలు. వాళ్ళకి 65 ఉంటాయి. ఇమ్మెచ్యూర్ అనమాట. ఎటు వెళ్ళినా తీసుకెళ్ళాలి, వాళ్ళ మమ్మీ తినిపించాలి. ఓకే, సో అట్లా విశ్వాసుల విషయంలో ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఎట్లా ఉండాలంటే మనం కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండాలి. ఇక్కడ బోధకులు అంటే సాక్ష్యం చెప్పేవారు కానీ, సాక్ష్యం కాపాడుకునే వాళ్ళు కానీ, ప్రతి విశ్వాసి కూడా బోధకులు అంటే బోధకులే అనుకునేరు. సో ప్రతి వారి విషయంలో ఇక్కడ చెప్తా ఉంటున్నాడు దేవుడు. ఎట్లా ఉండాలట? మీరు కూర్చోబెడితే, మీ దగ్గరనే ఎవరినైనా కూర్చోబెడితే మీరు చక్కగా వాక్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. రక్షణ లేనటువంటి వాళ్ళైతే రక్షణలోకి నడిపించాలి, రక్షించబడిన వాళ్ళైతే వాక్యాన్ని వారికి చక్కగా మీరు బోధించాలి. వాక్యాన్ని మీరు చక్కగా వారికి బోధించవచ్చు. ఓకే, అందుకొరకు ఆ చైర్లలో కూర్చున్న పెద్దవాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి అంటే నేను ఊరుకోను.
చాలా సంవత్సరాలు అయితే లాభం ఏముంది? చాలా సంవత్సరాలైనా సినిమాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, కొత్త సినిమాలు. ఈ చర్చి సినిమా కాదు. అందుకొరకు కొన్ని చర్చిల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చర్చిలు చేశారు. వాళ్ళని ఎక్కడ ఏం చెప్పనేరు. వాళ్ళకి సాక్ష్యం చెప్పడం రాదు, నోట్లో వాక్యం ఉండదు, బైబిల్ తీసి చదివేది ఉండదు, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం హృదయంలోనికి వెళ్ళేది ఉండదు. ఆహా ఓహో బాగా జరిగింది అంతే. ఇప్పుడు ఎక్కడ కట్టుకున్నారు వాళ్ళు ఇల్లు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళని పోలుంటాయి. ఆహా ఓహో 4 రోజులే, తర్వాత ఏమవుతుంది? వాన వచ్చను, వరదలు వచ్చను. చూసారా ఇప్పుడు ఏమైపోయింది? ఊరికనే పడిపోతుంది. సో అందుకొరకు కొన్ని కొంతమంది భక్తులు రాసినవైతే నేనైతే రాసుకున్నాను. అవన్నీ వివరించడానికి లేదు, కానీ ఒక 6 అంశాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క అంశమే నేను ఈ రోజున ధ్యానిస్తాను. ఓకే, ఈ 6 తర్వాత ఎప్పుడైనా ధ్యానించుకోండి, మీరు ఏదైనా చేయండి. ఓకే, ఈ 6 ఏంటిదంటే, ఏ పర్సన్ బికమ్స్ ఇమ్మెచ్యూర్ బికాజ్ హీ ఈజ్ స్లో టు లెర్న్ అన్నాడు. మంచి దైవచనుడు అనమాట ఈయన. ఓకే, ఎందుకొరకంటే వాళ్ళు ఎదగనటువంటి వాళ్ళుగా ఉంటారు రక్షణ పొందిన తర్వాత. ఎందుకొరకయ్యా అంటే వాళ్ళు అసలు నేర్చుకోవడానికి స్లో అనమాట. ఏంద్రా ట్యూబ్ లైట్ రా అంటారు. ఇంతకుముందు అయితే అనేవాళ్ళు, ఇప్పుడేమో అన్ని ఎల్ఈడీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఏమంటారు? ఎల్ఈడి లైట్లు అయితే వెంటనే వస్తుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అట్లా కాదు, ఇక స్లోగా అనమాట. ట్యూబ్ లైట్ కంటే ఇంకా స్లో. ఇప్పుడు వేస్తే గంట తర్వాత వెలిగే బల్బు అనమాట అది. విశ్వాసులు ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటామమ్మా? మీరు చక్కగా ఎప్పుడు పెట్టుకోరు, కానీ చర్చికి వచ్చినట్టు మాత్రం ఎంత బుద్ధిమంతుల్లో మంచిగా మాస్క్ పెట్టుకుంటారు. ఎందుకంటే నేను ఏం చెప్తున్నారో తెలవట్లేదు, మీరు నవ్వుతున్నారో మాట్లాడుతున్నారో తెలవకుండా అయిపోయింది. కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు అసలు ఎంత అరుస్తారు, అబ్బాయి వంకాయ పుచ్చిపోయింది వేస్తావు, అది వేస్తావు, ఇది వేస్తావు, ఇది వేస్తావు, అది చేస్తావు అని. అబ్బా 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 అబ్బా. చేపల మార్కెట్కి పోతే ఉంటుంది. అందుకొరకు చేపల మార్కెట్ అక్కడ ఉంటే 60 60 60 అంటాడు, 80 80 80 అంటాడు, 100 100 100 అంటాడు. ఎవరు బాధ వాళ్ళ. చేపల మార్కెట్ పోతే ఎంత గోల ఉంటుందో. ఓకే, చర్చి కూడా విడిచిపెట్టిన తర్వాత చేపల మార్కెట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు? ఓకే, మీరు ఎప్పుడైనా ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు 3 అడుగుల దూరం వినిపిస్తే చాలు. ఆరాధన చేసేటప్పుడు ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవంగల నాయన, మీకు వందనాలయ్యా. ఇక అమ్మాయి ఏటైనా పోయినా అబ్బాయి ఏటైనా పోయినా అక్కడ ఉంటే ఎట్లా పిలుస్తారంటే, ఊరి అదే ఏమంటారు, వీధి మూలకు పోయినా వాడు వెంటనే సెకండ్లో తిరిగి రావాలి. అంత గట్టిగా పిలుపుకు వాడు ముందు అసలు పోయి మమ్మీ దగ్గరికి పోయి నిలబడి చెప్పే మళ్ళీ నా పనికి పోవాలని వాడు అంత పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు ఎట్లా వస్తుంది మాట? మీరు ఆరాధన చేస్తున్నప్పుడు మైక్ పెట్టాల్సిన అవసరం వస్తుందా? ఇక్కడ ఆరాధన చేస్తే ఈ 100 మందికి వినపడద్దా? వినపడాలి. 100 మందితో మాట్లాడేది వేరు, అందరి మధ్యలో ఆరాధన చేసేది వేరు, ఇంట్లో ఆరాధన చేసుకునేది వేరు. మెచ్యూరిటీ లేదంటే ఎదుగుదల అంటే అన్ని విషయాలలో నేర్చుకోవాలి. మనం అన్ని విషయాలలో ఎదిగినటువంటి వారముగా ఉండాలంటే ప్రభువుని ఆరాధించే విషయంలో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో మనం సిగ్గుపడాల్సిన పని లేదు. మంచి ఆరాధన నేర్చుకోవచ్చు, మంచి పాటలు పాడే విషయంలో, అట్లాగే వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో పసిబిడ్డలాగా ప్రార్థన చేయకూడదు, నేర్చుకునేవారుగా ఉంటుండాలి. మీ ప్రార్థన చూస్తే మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో చెప్పగలుగుతారు. సో అన్ని విషయాల్లో ఎదిగినటువంటి వారుగా ఉండాలని. ఎప్పుడు ఏబీసీ నేర్చుకుంటే ఎవరికి సంతోషం? దేవునికి అసలు సంతోషమే లేదు. సో ఎందుకు వీళ్ళు ఇమ్మెచ్యూర్గా ఉంటారంటే వాళ్ళు స్లో టు లెర్న్ అనమాట. దే ఆర్ వెరీ స్లో టు లెర్న్. రెండవ కారణంగా చూసినప్పుడు, ఏ పర్సన్ బికమ్స్ ఇమ్మెచ్యూర్ బికాజ్ హీ రెఫ్యూజెస్ టు గ్రో. అంటే ఏంటిది? హీ రెఫ్యూజెస్ టు గ్రో అంటే అసలు ఎదగటానికే ఆటంకపరుస్తాడట ఈయన. ఇంకా వాడు అరే దేవుని దగ్గరికి ఎక్కడికి మందిరానికి పోవాలి, కానీ మరీ ఇంత దిగొద్దురా అంటారు. ఎక్కడ దిగుతున్నాడు? అసలు దిగిందే లేదు. చూసారా? మరీ ఇంత భక్తి అంటారు, అసలు భక్తే లేదు. మనం వస్తే మ్యాక్సిమం వస్తే ఎప్పుడు వస్తామంటే శుక్రవారం వస్తాం, శనివారం వస్తాం,
అసలు శుక్రవారం వచ్చినప్పుడు శనివారం రావు, శనివారం వచ్చినప్పుడు శుక్రవారం రావు. ఇది 2 వచ్చి ఆదివారం వస్తే అసలు ఎంత గొప్ప వాళ్ళమో మనం, గొప్ప వాళ్ళం కదా. సో మన మెచ్యూరిటీ లెవెల్స్ కనుక మనం చూసినప్పుడు ఎంతగా నేను ఎదుగుతున్నాననే విషయాన్ని చూస్తే, దేవుని వాక్యంలో ఎదిగే ఏమంటారు దాన్ని, అసలు ఎదగటానికి ముందు రెఫ్యూజ్ చేస్తారు, దానికి ఆటంకపరుస్తూ ఉంటుంటాం. చూస్తారా, మనల్ని మనమే ఆటంకపరుచుకుంటూ ఉంటుంటాం ఎదిగే విషయంలో. మొక్క ఎదుగుతూ ఉంటున్నప్పుడు దానికి దాని చుట్టూ ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, తర్వాత దాని దగ్గర కలుపు మొక్కలు ఉంటాయి. వాటిని ఏం చేస్తాడు యజమానుడు? యాక్చువల్గా ఆ మొక్క బాగా ఎదగాలంటే ఏం చేయాలండి? కలుపు మొక్కలు అన్నీ తీసేయాలి, దానికి మంచి ఎరువు, నీళ్లు అన్నీ వేస్తూ ఉంటున్నప్పుడు చక్కగా పెరుగుతుంది. అన్నీ ఉంచామనుకోండి, అన్నీ చూస్తారా. మా విలేజ్ వెళ్తే, అరే మన పొలం చూడు, వీళ్ళ పొలం చూడరా ఎట్లా ఉందో, వాడు నాటు పెట్టిండు అట్నే వదిలేశాడు అన్నాడు. దాంట్లో ఏం పండుతాయి? ఏం పండవు. చేయటానికి 8 ఎకరాలు చేస్తాడు, 11 ఎకరాలు చేస్తాడు. ఈ మొత్తం కొట్టుకున్నా 2 ఎకరాలు అంతా రాదు. ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే 11 ఎకరాలు అనుకుంటాడు. ఎవరికి ఇన్నే చూసారు. సో ఇమ్మెచ్యూర్గా మనం ఉండకూడదు. మూడవదిగా ఏం రాసామంటే, వాక్యము ఎరగనటువంటి వారుగా ఉంటారట. ఏ పర్సన్ బికమ్స్ ఇమ్మెచ్యూర్ బికాస్ హీ ఈజ్ నాట్ అక్వైంటెడ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత నింపబడిన వారంగా ఉంటాం, దేవుని వాక్యము ఎరగనటువంటి వారంగా ఉంటాం. ఇంకా నువ్వు ఏం ఎదుగుతావు? మీరు బాగా చదువు వచ్చిన వాళ్ళు రానోళ్ళు కాదు. మా అమ్మకు చదివే రాదు, రాదు. మీరు వెళ్ళి ఆదాము జీవితం నుంచి మొదలు పెడితే కూర్చోబెట్టి అందరి గురించి చెప్తూనే ఉంటుంది. ఆదాము గురించి చెప్తే, అబ్రహాం గురించి చెప్తే, ఇస్సాకు గురించి చెప్తుంది, యాకోబు గురించి చెప్తుంది, యోసేపు గురించి చెప్తుంది, రూతు గురించి చెప్తుంది, ఎస్తేరు గురించి చెప్తుంది. ఇట్లా భక్తుల జీవితాలు వాళ్ళ రక్తంలో కలిసిపోవాలి. చూసారా, వాక్యము చేత ఏమంటాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, వాక్యము చేత ఉదక స్నానము చేయబడినటువంటి వారమై. వీ హ్యావ్ టు ఫ్రెష్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంటే మన యొక్క ఆత్మలను ఏం చేస్తుందండి? రెన్యూయింగ్ అవర్ స్పిరిట్, నూతన పరుస్తూ ఉంటుంటుంది. చూసారండి, మన ఆత్మను వర్ధిల్ల చేస్తూ ఉంటుంటుంది, మన ఆత్మకు ఆహారమై ఉంటుంది. చూసారు, దేవుని వాక్యం మనకు ఎట్లా ఉంటుంది? మన ఆత్మలకు ఆహారమై ఉంటుంది. అందుకొరకు వాక్యాన్ని బట్టి బాగా సంతోషించే వారిగా ఉంటుండాలి. వాక్యం చేత ఉదక స్నానం చేయబడినటువంటి వారిగా ఉంటుండాలి. నీ వాక్యము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ హిడెన్ యువర్ వర్డ్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ యూ. చూసారా, నా హృదయంలో దేవుని వాక్యం ఉన్నది. దావీదు ఏమంటున్నాడో తెలుసా? నీ వాక్యము నాలో సమృద్ధిగా ఉన్నది కాబట్టి నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానమును నాకు ఇచ్చావు దేవా అంటున్నాడు. దేవుని వాక్యాన్ని కొంతమందికి పాస్టర్స్ కంటే విశ్వాసులకు బాగా నేర్చుకుంటారు. విశ్వాసులు బాగా చదివే వాళ్ళు ఉంటారు. చూసారా, వాళ్ళకు జుట్టు రోజు గంట సేపు వేసుకుంటున్నారు, కట్ చేసి పడేస్తారు, రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారు. ఆ గంటన్నర సేపు మంచిగా వాక్యం చదువుతారు, దెబ్బ గొడవే పోద్ది. చూసారా, ఎందుకు? రోజు గంటన్నర సేపు దాన్ని అడిదిప్పి అసలు అదే లేకుంటుంటే ఎడిదిప్పే పని ఉండదుగా. మీరు ఎప్పుడైనా చూడండి, లేట్గా ఎందుకు వస్తూ ఉంటుంటారు? మనం లేట్గా ఎందుకు వస్తారండి? కొంచెం తేడాగా రెడీ అవ్వటం ఎప్పుడన్నా చూసారా మీరు? వాటి విషయాలలో అసలు కాంప్రమైజ్ అయ్యాము. అక్కడ మాత్రం టైం మాత్రం ఫుల్గా పెట్టేస్తాం. మెల్లిగా 10:30కో 10:20కో 10:10కో. మీరు ఒకసారి ఆలోచన చేయండి, దేవుని భయం ఉన్నటువంటి వారు లేటుగా రాగలుగుతారా దేవుని సన్నిధికి అంటే? ఏం చెప్తారు? నాకు ప్రయోజనం ఏముండదు, మీరు లేటుగా వచ్చిన మొదట వస్తే ఏమన్నా నాకు ప్రయోజనం అంటారా? నాకేముండదు. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని భయం నాలో ఉంటే నేను అసలు లేటుగా వెళ్ళగలనా దేవుని సన్నిధికి? అంటే యేసుక్రీస్తు ప్రభువారు వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయలే, ఎడిపోతావు నువ్వు? ఆదివారం ఉన్న మాతోనే ఉంటావుగా కదా. అంటే మిగతా రోజుల్లో ఎట్లా ఉండవు, కానీ ఆదివారం అయితే ఉంటావు కదా అన్నట్టు. అందుకొరకు నువ్వు అక్కడే ఉండు, నేను తర్వాత వస్తానులే అంటాం.
నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను, అంతేగాని నువ్వు రమ్మన్నప్పుడు నేను వస్తానా? నువ్వు 10 గంటల నుంచి 1 గంట కానీ మెసేజ్ పెడితే నేను వస్తానా ఏంది? అది నీ టైం యేసయ్యా. నీ టైంలో నేను రాలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం బాగా రెడీ అవ్వాలిగా. చూసారా, టిఫిన్ చేయాలిగా, దాన్ని ఏమంటారు, బరీగా. అప్పుడే కానీ మనకు నిద్ర రాదు. చూసారా, ఆదివారం ఎప్పుడైనా సగం సగం మాడుతూ ఉంటుండాలి, సగమే తిని రావాలి. అసలు తిని రాకుండా ఉంటే ఇంకా మంచిది, బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు తిని రాకుంటే మీకు ఎంత ఎలర్ట్గా ఉంటారో. దాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు అప్పుడప్పుడు బాగా. ఓకే, ఫుల్గా ఉంటుంది తినకుంటే, తింటే కాదు. హ్యాపీగా ఉంటారు మీరు దేవుని సన్నిధిలో. ఓకే, సో ఇమ్మెచ్యూర్ పీపుల్గా మనం ఉండొద్దు అని దేవుడు మనల్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి అన్నారు. కన్ఫర్మ్ యువర్ సాల్వేషన్, కల్టివేట్ యువర్ సాల్వేషన్. మీరు ఆ మాట చూస్తారా? చూడండి, కల్టివేట్ యువర్ సాల్వేషన్ ఎక్కడండి? 2 పేతురు గ్రంథము 2 పేతురులో 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము. ఈరోజు అంతా చదువుకుంటాంలేండి, 5 వరకు 10 చదువుతాం. ప్రస్తుతానికి ఇది ఒకటి చదవండి, 10వ వచనం ఒకటి చదవండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. మీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి, చూసారా, అష్యూర్ చేసుకోవడానికి. అష్యూరెన్స్ యువర్ సాల్వేషన్. ఆర్ యు సేవ్డ్ ఆర్ నాట్? ప్లీజ్ అష్యూర్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్. మీరు నిజంగా రక్షించబడ్డారా? మీరు చెక్ చేసుకోండి. నిశ్చయంగా ప్రభు వస్తే ఈ రోజున నేను ఆయనతో వెళ్తాను. మీరు అష్యూర్ చేసుకోండి, మీరు నిశ్చయం చేసుకోండి. నా క్రియలు ఎలా ఉన్నవి, నా జీవితం ఎలా ఉంది, యామ్ ఐ సేవ్డ్? అసలు నేను రక్షించబడ్డానా? చూసారా? సో అందుకొరకు మరలా ఒకసారి నిశ్చయం చేసుకోవాలి మీ పిలుపును మీ ఏర్పాటును. మన పిలుపు అంటే ఎటువంటి పిలుపుతో పిలిచాడండి ప్రభువారు? చదువుతారా? మీ పిలుపును ఎక్కడికి వచ్చి చదువుతారు? కొరింథీయులకు రాసిన పత్రికకు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. చూసారా? చూసారా, లోకరీతిగా పిలవలే. బాగా వింటున్నారు కదా, బాగా వినండి కొద్ది సమయం. మిమ్మల్ని ఎట్లా పిలిచాడో తెలుసా? మనల్ని ప్రభు ఎట్లా పిలుచుకున్నాడండి? లోకంలో అందరూ పిలిచినట్లుగా పిలవలే. కాల్ లెటర్ అంటారు, చూసారా? TCS నుంచి కాల్ లెటర్, తర్వాత ఇంకో దాని నుంచి కాల్ లెటర్ వచ్చి, పెద్ద కంపెనీ నుంచి కాల్ లెటర్ వచ్చింది, జాయిన్ అయ్యు అని. ఈ కాల్ లెటర్ చూసారా, దిస్ ఇస్ హై కాల్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు ఇది, పరలోకపు పిలుపు. హెవెన్లీ కాలింగ్. వై గాడ్ హ్యాస్ కాలింగ్ అస్? ఎందుకు అసలు యేసు ప్రభు వారు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు? వై హీ కాల్డ్ అస్? ఎందుకు ఆయన పిలుచున్నాడు? చూసారా, వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్. అందుకొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాల్డ్ టు గ్లోరీ గాడ్. వై వీ కాల్డ్ అన్నప్పుడు, లేకపోతే ది కాల్ ఆఫ్ ఏ క్రిస్టియన్, ది వెరీ పర్పస్ ఆఫ్ ఏ క్రిస్టియన్ కాలింగ్ ఇక్కడ మనం చూస్తున్నాము. టు గ్లోరిఫై గాడ్, దేవుని పిలుపును చూస్తారా, ఎందుకు ఆయన మనల్ని పిలుచున్నాడంటే ఆయనను మహిమపరచడానికి పిలుచున్నాడు. ఎవరిని మహిమపరచడానికి? దేవుని మహిమపరచడానికి మనల్ని పిలిచి ఉన్నాడు. మనలో గొప్పవారని పిలవలేదు, గొప్ప వంశం వాళ్ళని పిలవలేదు, బాగా చదువుకున్న వాళ్ళని పిలవలేదు, మీరు ఫలానా ఎగ్జామ్ పాస్ అయ్యారని పిలవలేదు. అందుకొరకు మీ పిలుపును మీరు ఒకసారి
ఏమంటున్నాడు? మీ పిలుపును చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. లోకరీతిగా మిమ్మల్ని పిలవలే. చూసారండి? అంటే శరీర రీతిగా కూడా మిమ్మల్ని పిలవలే. శరీర రీతిగా పిలిచినప్పుడు మరి దావీదు ఎన్నుకొనబడేవాడా? దావీదు అన్నలు చాలా ఆజానుబాహులు. నేను ఎన్నుకున్నవాడు ఇతడే అన్నాడా? రాలే. పెద్ద అన్న వచ్చాడు, రెండో అన్న వచ్చాడు, మూడో అన్న వచ్చాడు, నాలుగో అన్న వచ్చాడు, ఐదో అన్న వచ్చాడు, ఆరో అన్న. ఏ అన్న విషయంలో కూడా పిలవట్లేదు. మానవుల దృష్టిలో చూసినప్పుడు అందరూ అయిపోయారండి, ఎవరు లేరు. ఉన్నోళ్ళందరిని పిలిచాను. ఎవరినైతే దేవుడు పిలుచుకుంటాడని నేను అనుకున్నానో వాళ్ళందరినీ పిలిచాను, ఇక లేడన్నాడు. కడసారి వాడు ఒకడు ఉన్నాడు. అయితే ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర ఉన్నాడు. ఎవరికి పనికి రాలేదు? మిలిటరీలో పనికి రాలేదు, యెషయికి పనికి రాలేదు. అన్నదమ్ములు చిన్నచూపు చూశారు, ఎందుకంటే పొట్టివాడు, కడసారివాడు, బలం లేనటువంటి వాడు. చూసారా? అందుకొరకు వీళ్ళకు పనికిరాడు. కానీ ఎవరికి పనికి వచ్చాడు? ఇతడే నేను కోరుకున్నవాడు అన్నాడు. దేవుడు ఎవరిని అన్నాడండి? దావీదు విషయంలో ఇతడే నేను కోరుకున్నవాడు. ఏం చూశాడు దావీదులో? ఒబీడియన్స్. చూసారా? దావీదు యొక్క హృదయము ఎంత మంచి హృదయము! దావీదు హృదయం అట. చూసారా? దేవుని యొక్క గుణలక్షణాలు దావీదులో ఎంత చక్కగా చూడగలం. చూసారండి? దావీదు జీవితాన్ని ధ్యానించుకుంటుందండి. దేవునికి ఎందుకు హృదయానుసారుడు అయ్యాడంటే, దేవుని హృదయంలో ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటున్నాడో దావీదు హృదయంలో కూడా అదే ఆలోచనలు చేసేవాడేమో. ఎందుకంటే ఆయన హృదయం ఈయన హృదయానికి దగ్గరగా ఉంటుంది. కొన్నిసార్లు అంటాం, చూస్తారా, నేను అదే అనుకున్నాను, నువ్వే అదే అనుకున్నావు. ఎందుకు అనుకుంటున్నావు? ఒక విషయంలో ఏకీభవించటం. చూస్తారండి? ఏక ఆత్మ కలిగి ఉండటం విషయాలలో. సో దావీదు అక్కడ మనం చూసినప్పుడు మనుషులైతే పై రూపమును చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అందుకొరకు మనం బయటికి మంచిగా కనిపించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా దాగదు. ఒడిలో నా అగ్ని వేసికొన వస్త్రంబు కాలు చందమునా. చూసారా? ఒడిలో అగ్ని వేసుకొని ఏం చేస్తారంట? పొగ వస్తుంటే ఇంకొక లేయర్ వేసామనుకోండి, ఇంకొంచెం పొగ వస్తుంటే ఇంకొక లేయర్ వేశారు, ఇంకొక లేయర్ వేశారు, ఇంకొక లేయర్ వేశారు, ఇంకొక లేయర్ వేశారు, ఇంకొక లేయర్ వేశారు. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని టవల్ అంతా చుట్టారనుకోండి, ఆ నిప్పుకు ఏమవుతుంది? చూసారా? స్లోగా అది కాలిపోతూ ఉంటుంటుంది. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని తీసి బయట పడేయాలి. ఏంటిది అది? అగ్ని. చూసారా? అది అగ్ని. అది ఎక్కువసేపు ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. పిల్లలు ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళారనుకోండి, చిన్నపిల్లలు ఈ రోజుల్లో అంటే అది డైపర్స్ పెడతా ఉంటున్నారు. ఓకే, ఇంతకుముందు టాయిలెట్స్ మంచిగా న్యూస్ పేపర్లు రెడీగా పెట్టుకునేవారు కదా. ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న డస్ట్బిన్లో వేసుకుంటారా? రేపు తీద్దామని ఏం చేస్తారు? అమ్మ ఏం చేస్తారు? బయట పడేస్తారు కదా. ఎప్పుడు? సాయంత్రమా రేపు ఉదయం? సెకండ్లలో. చూసారా? మరి పాపం విషయంలో ఎట్లా ఉంటుండాలి మనం? ఒడిలో అగ్ని వేసుకుంటే అది కాలిపోతుంది, కాల్చేస్తుంది. అందుకొరకు మనల్ని పిలిచిన పిలుపు ఎట్లా పిలిచినాడట? మీరు ఒక మాట చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. చూద్దాం, నేను కూడా తీస్తాను. ఆ మాట కావాలి. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై. ఇప్పుడు ఎవరం మనం? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళం పరిశుద్ధ పరచబడినటువంటి వారం. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారము. చూసారండి? మనకున్న ప్రివిలేజ్ ఏంటిదయ్యా అంటే, మనకున్న ధన్యత, మనకున్న భాగ్యము ఏంటిదంటే యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారం. అబ్బా, చూసారా? అది మన భాగ్యము, ఇంకా వేరే భాగ్యం ఏం కాదు. చూసారా? ఎట్లా ఉన్నా రేపు పరలోకంలో ఎట్లా ఉంటామండి? దేవదూతలని పోలి ఉంటాం. దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. అబ్బా, ఏ మ్యాన్షన్లో మనం ఉండబోతా ఉంటున్నామో, ఏ భవనంలో మనం ఉండబోతున్నామో, ఎలాంటి భవనాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడో.
మంచి మంచి ఆఫీసర్స్కి ఇక్కడ ఏం చేస్తారండి, క్వార్టర్స్ ఉంటాయి, ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళ క్యాడర్ని బట్టి జనరల్గా వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఏపీ జెన్కోకి వెళ్తూ ఉంటుంటాం, నా క్లాస్మేట్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏడీఈలు అయ్యారు, ఎస్ఈ అయ్యాడు ఒక తమ్ముడు. ఓకే, అయితే వాళ్ళకు ఏఈలకు వేరే క్వార్టర్స్, ఏడీఈలకు వేరే క్వార్టర్స్, ఏఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి వేరే క్వార్టర్స్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆయనకైతే ఇక పెద్ద 4 బెడ్రూములు ఇచ్చారు, 2-3 కార్లు పడతాయి. చూసారా, ఇప్పుడు ఎట్లాంటిది కావాలంటారు? అందరు చిన్న చిన్న ఇళ్లలో ఉండట్లేదా? మనం 1 రూమ్లో ఉంటాం, 2 రూములు ఉంటాం, 4 రూములు ఉంటాం, 3 బెడ్రూమ్ కొనుక్కుంటాం. అది కాకుండా కుంచినపల్లి పక్కన ఇప్పుడు మంచి కడుతున్నారు. ఏమంటారు వాటిని? ఎవరు చెప్పట్లే. ఏంటమ్మా, ఎవరు చెప్పట్లేదండి? అసలు మీకే బాగా తెలియలేదు, ఎందుకంటే బ్రదర్స్ ఎక్కువ చెప్పరు, ఎందుకంటే వాళ్ళ వైపు చూసి అడగట్లేదు. ఎందుకొరకంటే నువ్వు ఒక్క విల్లా కూడా కట్టలేదు, ఇన్ని రోజుల నుంచి ఇంత పని చేస్తూ ఉంటుంటావు, ఇంత చేస్తూ ఉంటుంటావు, కొనవంటే ఒక్క విల్లా కూడా కొనవు అంటరా. వెళ్తూ ఉంటున్నప్పుడు భర్తల పక్కన భార్యలు వెళ్తూ ఉంటున్నప్పుడు అంట అన్నీ చూపిస్తూ ఉంటున్నట, ఎంత బాగుందండి ఆయన, ఎంత చక్కగా కట్టుకున్నాడు, ఆయన చూసాడా ఎంత కష్టపడి ఎంత చక్కగా కట్టుకున్నాడు, ఆయన 3 బెడ్రూమ్ కొనుక్కున్నాడు, వాళ్ళు ఇది కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు అని ఎందుకు చెప్తారు? చాలా వరకు ఏది కొనుక్కుంటే మనకేంది, మా ఆయన తెచ్చిందే బంగారం అనుకున్నారా? మన ఇంట్లో ఉన్న 165 లీటర్ల ఫ్రిడ్జే చాలా బాగుంటుందండి అని ఎప్పుడన్నా అన్నారా? అస్సలు అనరే. ఇంతకంటే చిన్నది ఉండదు కదండి. అసలు ఫ్రిడ్జే లేదురా బాబు, పైన రేకులే రావు, అసలు ఇల్లు కట్టుకునే పరిస్థితే కాదు మనది. ఈ ఇంటి వాళ్ళు వద్దంటే ఆ ఇంటికి, ఆ ఇంటి వాళ్ళు వద్దంటే ఇంకో ఇంట్లోకి వెళ్ళి రెంట్కు ఉండాల్సినటువంటి వాళ్ళం మనం. ఏదో 4 రేకులు ఇచ్చి ఒక 50, 100, 350 రాళ్ళు ఇచ్చి మంచిగా ఇల్లు కట్టుకొని ఉంటున్నాం కదా. రాళ్ళ మీద తాటాకులు అయ్యో వేసుకొని ఎండాకాలం ఏం చేయొచ్చు, చక్కగా వెళ్ళబుచ్చవచ్చు. అవసరమైతే చర్చికి రండి, ఎంత చల్లగా ఉందో చూడు, 2 గంటలకు ఇంటికి పోతే కొంతమందికి పైన ఎంత వేడి ఉంటుందో. దేవుని చిత్తం అయితే మంచిగా ఒక రూమ్ ఉండాలి, లేకపోతే దీంట్లో నేను 4 ఏసీలు పెడితే సాయంత్రం వరకు పడుకొని పోతారేమో పెద్దవాళ్ళు అందరూ అనుకుంటున్నాను నేను. చక్కగా సాంబార్తో అన్నం తిని ఏ కుమారునితో కోడలతో వీళ్ళతో ఏ బాధలన్నీ పోతాయి. ఆదివారం వచ్చిందంటే అబ్బా పరలోకంలా ఉంటుంది. వాళ్ళు పొద్దున వస్తే 4 ఏసీలు వేద్దాం, సాయంత్రం వరకు చక్కగా పడుకొని అప్పుడు అవసరమైతే అప్పుడు కూడా కొంచెం వండుకొని తిని వెళ్ళిపోతారు. ఓకే, సో అట్లా ఉండాలి. పెద్దవాళ్ళు సంతోషించాలి, లేవాలి సంఘం అందరి కొరకు. ఇప్పుడు 2 గంటలకు అయిపోయింది అనుకోండి, మంచిగా సాంబార్తో తింటారు, పడుకుంటారు. 4 గంటలకు ఏమి లేస్తారు, మంచిగా అందరు కలిసి టీ పెట్టుకొని తాగుతారు. మనకు అన్ని ఇచ్చాడా, ఇవ్వలేదా చెప్పండి? అన్ని ఇచ్చాడు. టీ తాగి ఒక 2 గంటల సేపు వాళ్ళు ఆ పెద్దవాళ్ళందరూ, అమ్మ వాళ్ళందరూ కలిసి సంఘం కొరకు, కుటుంబాల కొరకు ఒక 2 అవర్స్ ప్రేయర్ చేసి వెళ్ళిపోయారనుకోండి, ఎంత ఆశీర్వాదం తెలుసా సంఘానికి. మనం చాలా ప్రాక్టీస్ చేయట్లే. అన్ని కుటుంబాల కొరకు కన్నీటితో మొరపెట్టినప్పుడు ఎంత ఆశీర్వాదాలో, ఒక్కొక్క కుటుంబం ఎంత బలపరచబడతా ఉంటుంటుందో, కంచె వేస్తూ ఉంటుంటాం. సహవాసం అంటే ఏదో కొద్దిసేపు వాక్యం వినిపోయేది కాదండి, అందరం కలిసి చేసేది. చూసారా? సో చిన్నపిల్లలాగా ఇమ్మెచ్యూరిటీ అంటే అదే. మనం ఎట్లా ఉన్నామంటే ఇంకా చిన్నపిల్లలాగానే ఉండిపోతా ఉంటున్నామంట అన్ని విషయాల్లో. లాస్ట్ వీక్ అది ఏమంటారు, భీమ్ కదా, ఆ విజయవాడలో అది ఇట్లాంటి భీమ్ వేయాలి ఒకటి, చిన్నది లేండి. అది చిన్నది వేయటానికి 2 మేస్త్రులు 2 కూలీలను రమ్మంటే ఎవరు రావట్లేదు. అయిపోయింది. బ్రదర్స్ 4గురమే వెళ్ళాం. మేస్త్రి ఎవరంటే ఆ మేస్త్రి కూడా వస్తుండ్రా అన్న. అడిగిపోయిన తర్వాత అందరు ఉన్నారు కానీ మేస్త్రి ఏడన్నా అంటాడు, తాపేదంటాడు. తాప కూడా మర్చిపోయా పాపం. ఇది ధనంజయ తీసుకొని రోడ్డు మీద నిలబడ్డాడు నిమిషంలో. ఆ తాప కూడా మర్చిపోయి వెళ్ళిపోయా. మేస్త్రి ఎవరు ఇంతకు అమ్మా? అసలు ఆ మేస్త్రి వచ్చి అదిరిపోయాడట. ఇంత బాగా వచ్చి వేసిపోయాడు, ఏ మేస్త్రి అన్నాడట. మనమే మేస్త్రిలో, నేనే మేస్త్రిని అన్న. ఆడిపోయిన తర్వాత అన్న అంటున్నారు. అన్నా లేదు, తమ్ముడు లేదు, మీరు మోస్తూ ఉంటుండాలి మంచిగా. ఎవరు
సుబ్బారావు వచ్చాడు, తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా మంచిగా సెంటరింగ్ పెట్టాడు, పాస్తూ ఉంటున్నాడు, నేను మంచి కూరుస్తూ ఉంటున్నాను. బ్రహ్మాండమైనటువంటి ఇది వచ్చింది. తర్వాత ఒక గేటు పెట్టారు. ఇప్పుడు 5-6 ఏళ్ళైనా చక్కగా ఇట్లా వేస్తే చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మా అత్తయ్య బ్రదర్కి తిప్పలు తెలుసు. ఆయన దగ్గర ఉండేటువంటి గేటు పెట్టారంటారా బాబు అంటే, ఒకటి తూర్పు చూస్తుంది, ఒకటి ఉత్తరం చూస్తుంది. గట్టిగా ఉంటుంది గేటు. ఒక ఇద్దరు కలిసి ఒకరు లేపుతుండాలి, ఒకటి బెరుతుండాలి. మా అపార్ట్మెంట్ కూడా అట్లే ఉంది. స్కిల్ వేస్తే ఏది పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉంటే ఏదంటే అది నేర్చుకోవాలి. ఇది రాదు, ఇప్పుడు కరెంటు పని చేయమంటే మొత్తం వైర్ అంతా చేస్తాను. బయట ఆయిల్ ఇంజన్ ఉంది, దాన్ని రిపేర్ చేయమంటే చేస్తాను. సూమో నడపమంటే నడుపుతాను, వాక్యం చెప్పమంటే చెప్తాను. ఇంకా మిగతా అదే మేస్త్రి పని చేయమంటే చెప్తాను, గేట్ పెట్టమంటే పెడతాను. పాపం ఒక టాయిలెట్ అసలు నల్లగా ఉంది, దాన్ని వదిలిపెట్టినారు. చాలా కాస్ట్ పెట్టి మనం వేసాం కదా టైల్స్. ఒకరోజు కూర్చున్నా మంచిగా దాన్ని చేస్తే 2 బండలు క్లీన్ అయిపోయినాయి. అబ్బా ఇక బ్రహ్మాండంగా అవుతుందిలే అని వదిలేసా. రెండు టైల్స్ అయితే క్లీన్ చేశాను అనమాట. మంచిగా చాలా బాధ అనిపించింది. కాస్ట్లీ టైల్స్ కదా, దాంట్లో చూడలే వాటర్ లీకేజ్ అవుతా ఉంటే నల్లగా అయిపోయిందట. అన్ని పనులు చేసుకోవాలి మనమే. టాయిలెట్ దగ్గర మంచిగా కూర్చొని చిన్న చైర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసామనుకోండి, ఎంత బాగుంటుంది చూసారా. సో ఇది దేవుని ఇల్లు. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మెచ్యూర్గా మనం బిహేవ్ చేయాలి. అన్ని విషయాలలో ఎదిగినటువంటి వారంగా ఉంటుండాలి. ఇది రాదు అది వస్తుందని కాదు. చూసారా, ఇప్పుడు మీరు ఈ యూత్ వీళ్ళు వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి ఇప్పుడు 4 వేరే వాళ్ళు మీ గ్రూపు వెనక కూర్చుంటే వెంటనే వచ్చేసేయాలి. ఇప్పుడు విపట వెంకటేష్ ఉన్నాడు, కంప్యూటర్ మంచిగా వచ్చు, ల్యాప్టాప్ దగ్గర కూర్చోబెట్టండి. ఇంకొక వెంకటేష్ ఉన్నాడు, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఆదివారం వచ్చి ఇలా కూర్చొని ఇట్లా అనుకొని పోవడం కాదు. మీకు ఏ తలాంతులు ఉన్నాయో దేవుని సేవలో వాడాల్సింది. అశోక్ కూడా ఉన్నాడు, మీరు కూడా నేర్చుకోవాలి. ఓకే, సుమో నేర్చుకుంటున్నావుగా, సుమో నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పించండి నెక్స్ట్ వాళ్ళకు. తర్వాత దినేష్ ఉన్నాడు. ఓకే, మిగతా వాళ్ళందరూ రెడీగా ఉండాలి. ఎవరు లేకపోయినా ప్రతిదీ చేసేటట్టుగా ఉండాలి. సో మనందరం కలిసి కుటుంబంలో ఇప్పుడు తల్లి ఊరికి వెళ్ళిపోయింది అనుకోండి, మిగతా వాళ్ళు అన్నం తినరా, తింటారు. ఎవరింటికి పోతారు? ఎవరో ఒకరు పెడతారండి, చూస్తారా? ఏం చేయాలండి? అన్నీ రావాలి, అన్ని పనులు రావాలి, అన్ని పనులు నేర్చుకోవాలి, ప్రతిదీ ఉండాలి. భార్యలు ఒకలే కాదు, భర్తల్ని కూడా మీరు ఒకరోజు హ్యాపీ కూర్చొని వండి పెట్టండి అనండి, అప్పుడు తెలుస్తుంది. ఏం చేయాలంటే ఒకరోజు మీరు రెస్ట్ తీసుకోవాలి వారంలో. ఏదైనా ఖాళీగా ఉంటేలేండి, లేకపోతే అర్జెంటు పని ఉంటే నాకు వండి పెట్టుకుంటూ కూర్చోమనేది. పాలన్నే చెప్పాడు కదా అని మీరు మళ్ళీ నా మీదకి వచ్చేది. వీళ్ళందరూ నా మీద పడతారు ఫోన్ చేసి, ఇంత అర్జెంటు వరకు ఉంటే వండి పెట్టమంటుందన్న ఇదేంటి అనుకోవాలి. ఓకే, ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఏం చేయాలి? మంచి చికెన్ బిర్యానో అదో ఇదో వండి పెట్టమని చెప్పండి. రాదు అంటే చక్కగా టీ పెట్టడం నేర్పించండి. రాదు ఎప్పటికి రాదు? జీవితకాలం అంతా రాదు. బ్రహ్మాండంగా 5 నిమిషాలు నేర్పిస్తా టీ పెట్టడం అనండి, అంతే. సో ప్రతి పని విషయాల్లో అట్లాగనే స్పిరిచువల్ విషయాల్లో కూడా అంతే. ఇప్పుడు నేను ఇవన్నీ శారీరకమైనటువంటి చెప్పాను. ఆత్మీయ విషయాల్లో చూసినప్పుడు ప్రార్థన చేయమంటే నాకు రాదన్నా. కొత్తలో మేమేం చేస్తామంటే 3-4 ఉండేవాళ్ళం, ఒకరినొకరిని పొడుచుకునేవాళ్ళం. నువ్వు చేయి అని. నువ్వు చేయమంటే ఎవరో ఒకరు చేస్తే పోతే. స్టూడెంట్స్ నుంచి కేఎల్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చేయాలి ఆరాధన అనగానే నువ్వు చేయి. ఇక నేను 2 సార్లు చూసిన, వీడు పొడవ ఇద్దరు పొడుస్తుంది అన్న, ఎందుకని నేనే నేర్చుకుంటే పోతుందని చక్కగా ఆరాధన ఏం చేయాలని పేపర్ మీద రాసుకొని మంచిగా చేశాను అనమాట. ఫస్ట్ టైం అంటే ఆరాధన రాసుకొని చేస్తే, తర్వాత జోసఫ్ అని ఏమన్నాడంటే, బా ఎంత మంచి ఆరాధన చేస్తావు, అసలు ఎంత బాగా చేసావు. సరే ఫస్ట్లో రాసుకున్నా, తర్వాత చేయగలిగా ఓపెన్గా. ఓకే, స్లోగా చూసినప్పుడు నేర్చుకోవాలి. అసలు రాకుండా ఉంటే ఎట్లా? ఇదొక దయ్యం తెలుసా మీకు? ఏం దయ్యం ఇది? చెప్పాలి వెంటనే. మోహదయ్యం. ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు, పాటలు బానేదు. ఏం చేస్తుంది? చక్కగా మాస్క్ పెట్టుకొని ఏమంటది? ఇది కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ నోరు. ఇప్పుడు ఎవరికి తెలవట్లేదా? అన్న తెలవట్లేదా? ఏదన్నా తెలవట్లేదా? ఓకే,
సో ఇప్పుడు మళ్ళీ 4th వేవ్ రాకముందుకు కొద్ది రోజులు ఇంటి దగ్గర మంచి పాటలు పాడుకోండి. ఇక్కడైతే నేను ఇది మాస్కులు తీసేయండి అని మాత్రం చెప్పను మీకు, ఎందుకంటే నేను చెప్పకూడదు. చక్కగా పెట్టుకోవటమే మంచిది ఇక్కడ. ఓకే. సో అయితే దేవుని సన్నిధిలో మనము అన్ని విషయాలలో చూసారా, అన్ని విషయాల్లో మీరు ఎదిగినటువంటి వారుగా ఉంటుండాలి. హెబ్రీలకు రాసిన హెబ్రీ గ్రంథకర్త వీళ్ళతో ఏమంటున్నాడంటే 5:12లో మనం చూసినప్పుడు, మీరు ఈ పాటికి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎట్లా ఉండాలి, బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో ఒకడు మీకు మొదట మూల పాఠములనే మీకు చెప్పవలసి వచ్చిన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 విషయాలలో ఇంతకుముందు చూసాం. అక్కడ మనల్ని ఎందుకు పిలిచాడట, ఎక్కడి నుంచి వచ్చాం, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. సో మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నారంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను అన్నాడు. చూసారా, అదే అధ్యాయంలో కిందికి 26వ వచనానికి వచ్చి చూసే వరకు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అన్నాడు. అంటే ఆ విషయాలన్నీ చెప్పారు. లోకపరంగా నేను ఎన్నుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఘనపరచడానికి, అనేకుల మధ్యలో సాక్షులుగా ఉండటానికి, లోకములో వెర్రి వారిని, జ్ఞానము లేనటువంటి వారిని, చదువు లేనటువంటి వారిని, అందము లేనటువంటి వారిని, ఐశ్వర్యం లేనటువంటి వారిని, బుద్ధిహీనులైనటువంటి వారిని నేను ఎన్నుకున్నాను అన్నాడు. సో దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటున్నాడు అని చూసినప్పుడు దేవుని యొక్క ఎలక్షన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అటువంటి వారు లేరు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మధ్యలో ఆపారు కదా. ఈ ఎన్నుకున్నటువంటి వారికి దేవుడు మంచి మంచి విల్లాసు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఓకే, చిన్న చిన్న రూముల దగ్గర నుంచి విల్లాస్ దగ్గరికి వెళ్ళి ఆపే కదా, విల్లాసును సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మీకు పరలోకంలో ఒక చిన్న రేకులు ఇల్లు కావాలా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కావాలా, 3 బెడ్రూమ్ కావాలా, ఒక విల్లా కావాలా, లేకపోతే మన పక్కనే ఉన్నాడుగా మన జగన్ గారు లాంటి ఇల్లు కావాలా, ఏది కావాలో చెప్పండి. మీకు పేపర్ మీద రాసుకోబుద్ధి కావట్లేదు కదా మీకు, అవునా? ఎందుకంటే దానికి తగినట్లుగా ప్రిపేర్ అవ్వాలిగా. పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తారంటే లోకానుసారంగా బాగా సంపాదించుకుంటాడు కదా, సంపాదించుకొని రెడీ చేసుకొని సిద్ధపరచుకొని అప్పుడు బిగిన్ చేస్తాడు. అట్లాగే స్పిరిచువల్ ఆత్మీయంగా కూడా మనం చూసినప్పుడు పరలోకంలో మీ ధనము కూర్చుకోండి. 2 కాసులే వేసింది, కానీ ఆమె తన సమస్తాన్ని ఇచ్చిందట. ఆమె తన సమస్తాన్ని ఇచ్చింది అన్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చినటువంటి వారు ఎప్పుడు కూడా వారు పొందుకోకుండా ఉండరు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటారు. సో మనల్ని పిలిచిన పిలుపు కనుక చూసినప్పుడు కాల్డ్ టు గ్లోరీ గాడ్. సో మనం ఎందుకు పిలిచామంటే దేవుణ్ణి మహిమపరచడానికి పిలువబడ్డాం. దేవుణ్ణి మహిమపరచడానికి పిలువబడ్డాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే మీరు చూడండి, అక్కడ రండి, కొరింథీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయానికి వచ్చి చూడండి. దాంట్లోనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మొదటి 2 వచనాలు చూడండి. ఇప్పుడు సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతేనే. ఇప్పుడు చూసారండి, అబ్బా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడు తెలుసా, ఒక మంచి ఆత్మీయమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నానండి అంటున్నాడు. ఇది ఆత్మలో ఎంత క్రష్ అయి ఉంటాడో, వారిని రక్షణలోకి నడిపించి వాక్యంలో బలపరిచి వారిలో కొరింథీలో ఒక సంఘాన్ని ఏర్పరిచి వారితో పాటు 1 సంవత్సరాల 2 సంవత్సరాల కాలం ఉండి ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఇట్లా మీరు ఎదగండి అని చెప్పి అక్కడ సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి రాస్తా ఉంటున్నాడు. ఎందుకు విన్నాడు, ఆయన చెవిలో పడ్డాయి ఈ విషయాలన్నీ కూడా. వీళ్ళు సరిగా ఉండట్లేదు అనే విషయాలు చెవిలో పడ్డది. అందుకొరకు వాళ్ళకి లెటర్ రాస్తా ఉంటున్నాడు. నేను విన్నాను అంటున్నాడు. ఎవరి ద్వారా విన్నాను? ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 12వ వచనంలో ఏముందండి? 1:12లో 11 చదవండి. సారీ,
నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఎవరో ఒకరు తెలియపరిచారు, అయ్యా నువ్వు స్థాపించిన సంఘమే అయ్యా, మీ సంఘమే అయ్యా. చూసారా, దేవుని సంఘంలో ఎట్లా ఉండాలనో అన్ని విషయాలు నువ్వు చక్కగా బోధించి వారికి వెళ్తే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటున్నవి. అప్పుడు వీళ్ళకు ఆ లెటర్ రాస్తూ చెప్పినటువంటి విషయాలు. మీరు అసలు ఎవరో ఒకప్పుడు ఎన్నికలేనటువంటి వారు, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. తృణీకరింపబడినటువంటి వారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. నీచులైనటువంటి వారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. వ్యర్థమైనటువంటి వారు, ఎన్నికలేని వారు మిమ్మల్ని దేవుడు బలహీనులు దేవుడు ఎన్నుకున్నారు. సిగ్గుపరవలసినటువంటి వారు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అయితే మీ పిలుపును జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఎందుకు మీలో అట్లా కలహాలు ఉంటున్నవి? ఎందుకు ఇంత బలహీనులైపోతూ ఉంటున్నారు? ఒక ఆత్మీయంగా ఒక రక్షించబడినటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగా కూడా నేను మీతో మాట్లాడలేకపోతున్నానే. 3వ అధ్యాయానికి వచ్చి చూసినప్పుడు అసలు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా కూడా నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. క్రీస్తులో అన్నట్టు ఎట్లా ఉన్నాయట? 2 మాటలు చెప్పాడు అక్కడ. శరీర సంబంధులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతా ఉంటున్నాను. ఎందుకంటే మీరు శరీరాన్ని హేతు చేసుకొని శరీరానుసారమైనటువంటి క్రియలలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. రెండవదిగా చూసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువునందు మీరు ఎట్లా ఉన్నారు? అమ్మ, మిమ్మల్ని మీరు అనుకుంటారు ఒకసారి, ఎట్లా ఉన్నారు క్రీస్తునందు? పసిపిల్లల్లాగా పోలి ఉన్నామట అందరం కూడా. ఒకవేళ నేను ఎదిగానని మీకు బోధిస్తున్నాను, మీరైతే బాగా ఎదిగారు, మీరైతే పెద్దవాళ్ళు అయిపోయినారు కాదు. నేను ఎదగవలసినంతగా ఇంకా నా నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా నేను ఎదగవలసినంతగా ఇంకా ఎదగలేకపోయాననే ఉంది నాలో కూడా బాధ. మీరు ఇంకా ఇక్కడనే కాదు, బ్లెస్సింగ్ ఫర్ మెనీ అన్నాడు. నేషన్స్ షల్ కమ్ అవుట్ ఆఫ్ యూ అన్నాడు. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. యు ఆర్ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్నాడు. నువ్వు ఆశీర్వాదాలకు ఒక కారణంగా ఉండాలి, ఒక ఛానల్గా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇంకా అనేక రాష్ట్రాలకు వెళ్ళాలి. పెద్ద పెద్ద పనులు ఉన్నాయి, దేవుడు అప్పగించినవి అన్నీ చేసాము మనం, అన్నీ చేయలే. ప్రభా ఈ నెలలో వెళ్ళలేనులే, ఇంకో నెల. చూసారా, చాలా వరకు ఉంది. దేవుడు నాకు అప్పగించింది, నేను ఎదగవలసినంతగా ఇంకా నేను ఆ స్థాయిలోకి వెళ్ళలే. నా నుంచి కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఉంటుంది. క్రీస్తు ప్రభువునందు ఎట్లా ఉన్నామంటే, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చారు. కాబట్టి మీరు ఎట్లా ఉన్నారు? అక్కడ ఏమంటున్నాడండి, చదవండి. మీకు బలము చాలకపోయినను పాలతోనే మిమ్మల్ని పెంచుతాను. ఎప్పుడు పెంచుతారండి? పాలతో స్టార్టింగ్లో పెంచుతారు. చూసారా, దేవుని వాక్యం దేంతో పోల్చబడింది బైబిల్లో? పాలతో పోల్చబడింది. వాక్యం అనే, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించడే. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, అసూయయు, కలహములు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినటువంటి వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించుడి. 1 పేతురు 2వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటాం. సో పాలను ఎన్ని రోజులు పెంచుతారు? ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు పెంచుతారు? 2.5 సంవత్సరాలు మ్యాక్సిమం పెంచేది. ఇప్పుడైతే 2 years కూడా కాదు, 1.5 yearకే. చూసారా, ఇప్పుడు 1.5 yearకి. ఇంకా ముందైతే ఏం చేస్తున్నారు? ఒక సీసాకు పీక తగిలిచ్చి పీక ఇస్తున్నారు అంతే. ఇప్పుడు పాలు తాగే ఏజ్. ఇప్పుడు 6 సంవత్సరాలకు కూడా ఎల్కేజీకి పంపిస్తే కూడా పీక పట్టుకొని పోతున్నాడు అనుకోండి, సీసా పట్టుకొని. ఎట్లా ఉంటుందో మీరు చూడండి. బస్సు ఎక్కితే కూడా మమ్మీ సీసా పీకే అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుందో చూడండి. మీకు పోయింది, ఆ ఏజ్ పోవాలి. మనం రక్షించబడిన చాలా సంవత్సరాల తర్వాత కూడా మరలా ఒక పీక పట్టుకొని సీసా పట్టుకొని వస్తున్నాం అనుకోండి చర్చికి. అందుకొరకే కొన్ని ఆత్మీయ విషయాలు మనకు అర్థం కానటువంటి విషయాలు ఉంటాయి.
లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 40 తర్వాత. మీకు అర్థం కావట్లేదా అంటాడు, మందమతులారా అంటాడు. చదువుతారా అది? 24వ అధ్యాయము 20 తర్వాత వచనాలు, కుడి వైపున పైన. లోక 24 వెంటనే దొరకాలి మీకు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యూదులైనటువంటి వారు, వీళ్ళు ఎవరండి? వీళ్ళు చూసారా కింద ఈ స్త్రీలు? అయితే మాలో కొందరు స్త్రీలు, 22లో ఉంది, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేశారు, ఆశ్చర్యాన్ని కలగజేశారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఆ దేవదూతలను కనుగొన్నారు, కానీ ఏమంటున్నాడట, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన ఏమంటున్నాడో చూసారా? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చూసారా? ఆల్రెడీ ప్రవక్తలు చెప్పారు, క్రీస్తు శ్రమపడి ఆయన సిలువ వేయబడి తిరిగి మృతిని గెలిచి తిరిగి లేస్తాడని ప్రభువు ముందే చెప్పారు. కానీ వీళ్ళకి ఏం తెలవట్లేదు? లేఖనములు తెలవని వారిగా ఉంటున్నారు, లేదంటే మందమతులుగా ఉంటున్నారు, బుద్ధిహీనులుగా ఉంటున్నారు వీళ్ళు. అందుకొరకు తిరిగి లేవటం ఏంట్రా? అందుకొరకు ఆశ్చర్యం కలిగించిందంట తిరిగి లేవటం అంటే. యేసు ఇప్పుడు నేను రేపు వస్తానండి అని చెప్పి మీ ఇంటికి వస్తే, నేను అనుకోలేదు అని అంటారా? మీరు అంటారా? అనుకోకుండా వచ్చావేందో అంటారా అండి? అంటారా? నేను ముందే చెప్పాగా, ఫోన్ చేస్తా వస్తానని చెప్పాగా. యేసు ప్రభు వారు కూడా చనిపోక ముందుకు ఆయన శ్రమపడి, ఆయన సిలువ వేయబడి 3 రోజులు సమాధిలో ఉంచి మరలా మృతిని గెలిచి తిరిగి లేస్తానని ముందే చెప్పున్నారు. కానీ వీళ్ళు నమ్మనటువంటి వారు, దేవుని వాక్యం నమ్మనటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచనటువంటి వాళ్ళు. వీళ్ళకి ఏం కావాలో తెలుసా? వీళ్ళకి ఏం కావాలంటే, ఇదిగోండి చూడండి, వీళ్ళకి ఏం కావాలంటే ఈ కర్చీఫ్ ఉందా? చాలా చాలా ఇప్పటికి మినిస్ట్రీలు జరిగినాయి లోకంలో. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి జరిగినటువంటి మినిస్ట్రీలు చాలా ఉన్నాయి, అన్నీ పడిపోయిన మినిస్ట్రీలు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమే మనల్ని బాధల్లో నెమ్మదినిచ్చేది, మనల్ని రక్షించేది. ఈ కర్చీఫ్ ఉందనుకోండి, ఈ కర్చీఫ్లు అన్నిటికీ ప్రార్థన చేస్తే కర్చీఫ్లే కొనుక్కొని పోయారు అంతే. ఎంతో పని లేదు. నూనె రాసి ప్రార్థన చేయమన్నారు సంఘ పెద్దలు వచ్చి, మీలో ఎవరికైనా బాగలేకపోతే నూనె రాసి ప్రార్థన చేయమన్నారు. నూనె డబ్బాలు అన్నీ నింపి వీటన్నిటి ప్రార్థన చేస్తారు, బాగానే ఉంది. నూనె డబ్బా 10 రూపాయలు. బాగలేనాడు ఎక్కడికి వస్తాడు? దేవుని దగ్గరికి రాడు. ఎక్కడికి వెళ్తాడు? నూనె డబ్బాకి వెళ్ళి నూనె డబ్బా తీసుకొని ఇంటికి పోతాడు. వాడు కావాల్సింది ఏంటిది? స్వస్థత కావాలి. నీ వాక్యం ఎవడికి కావాలి? నువ్వేం పెట్టావు? నూనె డబ్బాలు పెట్టావు, స్వస్థత ఆయిల్. ఈ ఆయిల్ కొనుక్కొనే వెళ్తారు. మీరు చూడండి బాగా. ఇంతకుముందు మేము జాతరకి వెళ్ళేవాళ్ళం, మిఠాయి కొనేవాడు, లేకపోతే సరిబత్ తాగేవాళ్ళు, ఏది కొనుక్కునేవాళ్ళు అది కొనుక్కొని ఎక్కడికి పోయి వచ్చేవారంటే జాతరకు పోయి వచ్చామని. జాతరకి ఎందుకు పోతావారంటే, లేడీస్ కూడా ఎందుకు పోతారంటే వాళ్ళకి కావలసినటువంటివి ఇవి ఉంటాయి కదా, ఏమంటారు వీటిని, వాళ్ళకి అట్ల పెనాలని అవన్నీ ఇవన్నీ వీళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కొని రావడానికి వెళ్తారు. చూసారా? అట్లానే పెద్ద పెద్ద మీటింగ్లు కూడా ఎందుకు వెళ్తారంటే, బైబిల్ కొనేవాడు బైబిల్, కవర్ కొనేవాడు కవరు, పుస్తకాలు కొనేవాళ్ళు పుస్తకాలు, తర్వాత ఇది వాక్యాలు కొనేవాళ్ళు వాక్యాలు, ఖర్చీపులు కొనేవాళ్ళు ఖర్చీపులు, ఆయిల్ కొనేవాళ్ళు ఆయిల్. చూసారా? ఈ రకంగా ఏది కావాల్సిన వాళ్ళు అది కొనుక్కొని రావటమే. అక్కడ ఏం చెప్పారంటే, ఏదో చెప్పారు, బాగా చెప్పారు, చాలా మంది వచ్చారుగా, బాగానే చెప్పారంటాడు. వాక్యం హృదయంలోనికి లేని కారణాన ఏమవుతుంది? పడిపోయే వారంగా ఉంటున్నాం. చాలా పచ్చగా ఎదుగుతూ ఉంటున్నారు. చూసారా?
వేరు లోతుగా లేనందున చూసారండి, ఉదయమున పచ్చగా ఉండి సాయంత్రానికి వాడిపోయే వాళ్ళగా అయిపోతా ఉంటున్నారు. పచ్చగా ఉంటున్నారు, ఆహా ఓహో ఉంది కొద్ది రోజులే. అందుకొరకు కొంతమంది యవనస్తులు కూడా ఇంతమంది పాటలు పాడేవారు, మ్యారేజ్ కానటువంటి వాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ఇంజనీరింగ్ ఇవంతా అయిపోయిన తర్వాత వాక్యం చెప్పే అబ్బాయిలే కావాలంటున్నారు. ఎవరు చూసినా వాక్యం చెప్పేవాడు పడిపోయింది. వాక్యం చెప్పే వాళ్ళు చాలామంది పడిపోయారు. తొందర పడిపోయేది వాళ్ళే. అసలు త్వరగా పడిపోయేది ఎవరండి? టెంప్టేషన్ ఎవరికి ఎక్కువ? ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే బాగా వాక్యంలో ఎదుగుతారో వారిని సైతానుడు పట్టుకుంటాడు. ఎదిగిన వాళ్ళనే పట్టుకుంటాడు, పడేయాలండి. అది మనం గ్రహించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. సైతానుడు నన్ను వెంబడిస్తున్నాడని మనం రికగ్నైజ్ చేయాలి. సో అప్పుడే మనం నిలుచున్నవాడు తాను నిలుచున్నానని తలంచుకొనక పడిపోకుండానట్లుగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇది మన లైఫ్. చాలా వింటూ ఉంటుంటాం చూసారా. ఒక గాజు గ్లాస్ పడిపోయింది అనుకోండి, స్టీల్ గ్లాస్ పడిపోతే ఎన్నిసార్లు అయినా దాన్ని తీసుకోవచ్చు, కడగవచ్చు. మరి గాజు గ్లాస్ పడిపోతే? క్రైస్తవ శీలము అంటాం. క్రిస్టియన్ పర్సనాలిటీ కూడా కాదు, ఏమంటాం? క్యారెక్టర్. క్రిస్టియన్ క్యారెక్టర్. క్రైస్తవ శీలం అనేది అటువంటిది, గాజు గ్లాసు లాంటిది. ఒక్కసారి నీ జీవితంలో ఒక మచ్చ పడిందంటే దాన్ని తిరిగి నువ్వు పొందుకోలేవు. దేవుడు క్షమిస్తాడు, నువ్వు దేవునితో మరలా దేవుని దగ్గరికి రాగలుగుతావు. కానీ దానివల్ల పొందే నష్టం కానీ, ఆ మచ్చ కానీ, ఆ డాగుని నువ్వు తీసివేసుకోలేవు అంతే. అందుకొరకు జాగ్రత్తగా ఉంటుండాలి. యవనస్తులైనటువంటి వారు ఇంకా జాగ్రత్తగా ఉంటుండాలి. రక్షణ పొందినటువంటి మనము జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళమైనటువంటి మనం జాగ్రత్తగా ఉంటుండాలి. క్రీస్తు కొరకు ఎట్లా సాక్షిగా ఉంటున్నాం. అందుకొరకు ప్రభు అంటున్నాడు, అటువంటి వారినే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కదా, మీరైతే ఇప్పుడు ఎట్లా ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు, బలహీనులుగా ఉంటున్నారు, మందమతులుగా ఉంటున్నారు. కీర్తనలు అన్ని రాసినప్పుడు ఇన్ని మంచి కీర్తనలు కదా. మొట్టమొదటి కీర్తన చాలా మంచిది రాస్తే బాగుండు అనుకున్నాడంట ఒక భక్తుడు. కానీ మొదటి కీర్తన ఏం రాశాడండి? దేంతో మొదలుపెట్టాడు? మంచి మాటతో మొదలు పెడితే బాగుండు అనుకున్నాడట ఆయన. దేంతో మొదలుపెట్టాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసికులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఏమంటున్నాడు? నీటి కాలువల ఎవరన్నా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అబ్బా చూస్తారండి, దుష్టులు ఎలా ఉంటారు? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. దేవుని వాక్యం లేకుంటే పొట్టే మనం. అంటే గాలి వచ్చినప్పుడు ఏమవుతాం? వరే ఎందుకు ఎగిరిపోయాడు అంటే, ఎందుకు ఎగిరిపోయాడు? హృదయంలో బాగా దేవుని వాక్యం చేత నింపబడతా ఉంటుండాలి. చూసారా? తర్వాత మనం ఎక్కువ సమయం దేంతో గడుపుతున్నామో కూడా చూడాలి. ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అట. ఎంటీగా ఉంచొద్దట. యవనస్తులైనటువంటి వారు ఇంకా మీరు జాగ్రత్తగా ఉండండి. చదువు బైబిలు కాకుండా ఎంటీగా ఉన్నారో మంచి పాటలు పాడుకోవటం, కలిసి ఉండటం ఉండాలి. మీరు అసలు వెళ్ళిపోయే పనిలో ఉంటున్నారు చాలామంది. వెళ్ళిపోయే పనిలో ఉండకూడదు యవనస్తులైనటువంటి వాళ్ళు. చూసారా? పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఆదివారం రోజున ఉన్నప్పుడు ఎంత సంతోషంగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటుండాలి. వెళ్ళిపోతే ఏముందండి, చికెన్ మటన్ ఉంటుంది బరీగా కదా, బరీగా తిని బరీగా తింటే ఏమవుతుందండి 10 నిమిషాలలో ఇంకెవ్వరు పిలిచినా అంటాం. ఎంత చక్కని నిద్ర వస్తుందో. 6ంటికి నిద్రపోయి లేస్తాడు అనమాట. ఇక ఇంకేముంది, ఉన్న ప్రార్థన లేకపోతే అన్ని ప్రాక్టీస్ చేయటం అన్నీ అయిపోతాయి. ఏదో ఒకటి దమో వీళ్ళు ఎట్లా బాధారు దాన్ని. ఇప్పుడు జయకర్కి ఎవరైనా నేర్పించారా ఇది తబలా? 5,000 పోతే పోయినాయి, కొత్తగా తీసుకొని వచ్చాం, ఇంకొక 5,000 పోయినాయి. దాని మీద ప్రాక్టీస్ చేయటమే. మీరు ఏదంటే అది ల్యాప్టాప్లో ఎట్లా వచ్చినాయండి? ఎవరన్నా వచ్చి నేర్పించారా? క్లాసులకు వెళ్ళారు, వాళ్ళని అడగండి.
వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, దేవుని సేవలో ఏది వాడబడాలి, నేను ఎట్లా వాడబడతానని అన్నీ నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు వస్తూనే ఉంటుంది, అన్నీ వస్తాయి. ఇంకా అమ్మాయిలు కూడా అంతే. మీ అమ్మాయిలకు ప్రార్థనలు కానీ మీరు ఏది పెట్టుకోవాలన్నా, జూమ్ పెట్టుకోవాలన్నా, మైకులు పెట్టుకోవాలన్నా ఇక బ్రదర్స్ వచ్చే పని ఉండదు, మీ అందరికీ నేర్పించేస్తాం. మొత్తం మీరే పెట్టుకోవాలి, చిన్న చిన్న అన్నీ రెడీగా. మీరు కూడా మీ మీటింగ్లు మీరే చక్కగా చేసుకోండి. అందరం కలిసి రక్షణ విషయంలో ఎదుగుదాం. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. వాడు సాతానుడు ఇంకా వాడికి సమయం తక్కువగా ఉన్నదని వాడు ఎరిగట వాడి కార్యాలను మరెక్కువగా చేస్తూ ఉంటున్నట. టైం చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. త్వరగా పడేయాలి, ఎవరిని పడేయాలి. చూసారా? అట్లాగా వాడు క్యాప్చర్ చేసేవాడుగా ఉంటున్నాడు. వాడు దొంగతనమును హత్యయు తప్ప మరి దేనికి రాడన్నాడు. ఏం దొంగతనం చేస్తున్నాడు? ఏం దొంగతనం చేస్తాడండి? మన ఆత్మీయ స్థితిని దొంగతనం చేసేస్తాడు. చూసారా? దేవునితో గడిపే సమయాన్ని దొంగతనం చేస్తూ ఉంటుంటాడు. చాలాసార్లు కొద్ది రోజులు చూస్తూ ఉంటాడు, దీనికి ఎడిక్ట్ కాకుండా ఉంటే ఎంత చక్కగా ఉంటుందో. కొన్ని రోజులు ఏమీ లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటుంది. దీని నుంచి విముక్తి పొందటం అనేది అసలు ఎంత జయం అంటే తెలుసా మీకు? అబ్బా, మీకు ఎంత సంతోషం ఉంటుందో. నేను వారం రోజులు కూడా చూడకుండా ఉంటానండి, హ్యాపీ చెప్పవానండి. వారం కాదు, 3 నిమిషాలు చూడకపోతే అమ్మో. చూసారా? దాంతో ఎంత దగ్గరగా ఉంటుందో, ఎన్ని రకాలుగా ఉంటుందో. ఇది ఎక్కడ ఉండాలి? మన దగ్గర ఉంటే అబ్బా. చూసారా? మేము ఎప్పుడైనా నార్త్ ఇండియా పోయినప్పుడు ఒక్క సిగ్నల్ రాదు, ఎవరు ఫోన్ చేయరు, ఏమవ్వదు. మేము ఒకటే ప్రార్థన చేసుకుంటూ పోతాం. పోయినప్పుడు మాత్రం ఎవరు చనిపోకూడదు ప్రభువా. ఎందుకంటే బరియల్లో ఉండాలి కదా. బరియలు ఒకటి లేకుండా అన్ని పోస్ట్పోన్ చేయొచ్చుగా. మేము ఇన్ని సంవత్సరాలు ఉంటే అంత తొందర దేవుడు ఎంత కృప చూపిస్తూ ఉంటున్నాడు. బరియలు రాకుండా వచ్చిన తెల్లారే వచ్చేది అంతే. ఇక వచ్చి 3 రోజులు చక్కగా రెస్ట్ తీసుకుందాం, పడుకుందామంటే వచ్చిన తెల్లారే బిగిన్ అవుద్ది. చూసారు? దేవుని మహాకృప అన్నమాట. చూసినప్పుడు ఆ వారం రోజులు ఎంత చక్కగా ఉంటుందో, దేవుని సన్నిధిలో ఉంటుంటాం. రక్షణ విషయంలో మీరు ఎదగాలంటే ఏవేవైతే మనల్ని ఆటంకపరుస్తూ ఉంటున్నావో వాటన్నిటిని కట్ చేయాలి. దీని ప్రూనింగ్ ప్రాసెస్. ఎదిగే చెట్టు మరీ ఎక్కువ ఎదగాలని అందులో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసి పారవేయాలి. చూస్తారా? మనలో చాలా పనికిరాని తీగలు ఉంటాయి, వాటిని తీసి పారవేసేవారిగా ఉంటుండాలి. శరీర సంబంధులుగా ఉండకూడదట. మనం ఆత్మ సంబంధులైన మనుషులుగా ఉంటుండాలి. దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వారుగా ఉంటుండాలి. ఎవరికి ఎక్కువ దెబ్బలండి? లూకాసు సువార్తలో 12వ అధ్యాయంలో ఏమన్నాడు? యజమానుని చిత్తము ఎరిగి దానిని చేయని దాసునికి ఏం తగులుతాయట? ఏం తగులుతాయి? ఎన్నో వచ్చినావమ్మా? 48. చదవండి, త్వరగా చదవండి. తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూచును. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. పైది కదండి, తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగును. ఇంకా పైకి పొంది అంటే 47 పై చదవాలండి మీరు. కాదు, 47 చదవండి. ఇది నేను ఇది కదా చదివింది. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగులు. మామూలు కొట్టడిగా దేవుడు. ఎందుకు? అన్నీ చెప్పి కొడతాడు ముందు. ప్రభు ఎట్లా ఉంటుందండి? మనల్ని మన పిల్లలు కొట్టినట్టుగానే ఉంటుందా? ఇంకా దేవుడు కొడితే ఎక్కువగా ఉంటుందా? ఏది కొట్టి చూడు ప్రభువా అంటారా? ఇక మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఎక్సర్సైజ్ చేసిన మరి నువ్వు ఎంత గట్టిగా కొట్టినా ఏం కాదురా కడుపులో అనేవాళ్ళం. అంటే అంత గట్టిగా బాగా ఎక్సర్సైజ్ చేసి ఉంటుంది అనమాట.
మరి దేవుని దగ్గర పోయి అదే మాట చెప్తావా? యువతల నుంచి అవతల బుద్ధి చెయ్యి. అవునా కదా? దేవుడు ఒక పంచి ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ పోద్ది? అవునా కదా? మామూలుగా ఉండదు. అందుకొరకు దేవుని వాక్యము నీకు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, వాక్యం చెప్పేవారు ఇచ్చాడు, విడమర్చి చెప్పేవారిని ఇచ్చారు. మీకు అన్ని రకాల హెచ్చరికలు ప్రభు ఇచ్చి అన్ని ప్రొవైడ్ చేసి ఇప్పుడు మీ దగ్గర నుంచి అడుగుతున్నాడు. డబ్బులు ఖర్చు పెడతాం, మంచి మంచి సెక్షన్లో వేస్తాం, అన్ని రకాలుగా వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు అడుగుతారనమాట, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్, ఇంకా ఎక్కువ మార్కులు రావాలి, ఇంకా ఎక్కువ మార్కులు రావాలని అడుగుతూ ఉంటుంటారు. ఎందుకు? నీకు ఏదైనా తెలవకపోతే అడుగు అంటారు. సొలొమోను చేసినటువంటి వర్షిప్లో మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సొలొమోను మంచి ఆరాధన చేసిన తర్వాత, ఆలయం కట్టిన తర్వాత మంచి ఆరాధన చేస్తాడు. ఆరాధన చేసిన తర్వాత ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమే ఒక మాట అంటాడు. మీరు చూడండి అక్కడ ఎన్నో వచనం నుంచి అండి, 2వ దినవృత్తాంతాలు 7, అక్కడి నుంచి 12వ వచనం నుంచి, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలము నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని అంటూ అవన్నీ చేసినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు ఇవంటూ కిందికి వచ్చి చూడండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నాకు అనుకూలుడవై నడిచావు, నేను నీకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం చేసి ఏమంటున్నాడు 17వ వచనంలో, నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీలను ఏలుటకు స్వతంత్రి వాడు ఒకడు నీకుండకపోవునని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరుస్తాను. అయితే అక్కడి నుంచి అనమాట బిగిన్. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుంచి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పదముగాను నిందకు ఆస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నందిన ఈ మందిరము మార్గమున పోవు ప్రయాణికులందరూ విస్మయం ఉంది, ఆశ్చర్యపోతారట. యెహోవా ఈ దేశమునకు ఈ మందిరానికి ఎందుకు ఈ ప్రకారంగా చేసినని చెప్పుకుంటాడట. ఎందుకు ఇట్లా అయిపోయాడు, ఎందుకు ఇట్లా చేశాడు, ఎందుకు ఇట్లా అయిపోయింది, దేవుని నమ్ముకునేలే కదా ఇంత నష్టం వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది అని ఎందుకు చెప్పుకుంటారు అన్ని జనులు? చెప్పండి, ఎవరు చేసిన దాన్ని బట్టి? దాని కారణం ఏంటిది? మీరు త్రోవ తప్పి ఉన్నారు కాబట్టి అంటున్నాడు. ఏమంటున్నాడు? త్రోవ తప్పి ఆయన కట్టడలను ఆజ్ఞలను విడిచిపెట్టున్నారు కాబట్టి సామెతకు నిందకు ఆస్పదముగా మీరు అవుతారు. అంతేకాకుండా జనులు ఏం చెప్పుకుంటారట? బయట వాళ్ళే చెప్పుకుంటారు, ఇక మనం కాదు. ఇక్కడ ఒక మందిరం ఉండదు, ఎందుకు కూల్చబడిందిరా అంటే ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారట? ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించదనని ప్రత్యుత్తరం ఇచ్చేదరు. ఎవరు వీళ్ళు చెప్పేవాళ్ళు చెప్పండి? ప్రజలే అనుకుంటారు. వాళ్ళు దేవుని విడిచిపెట్టారు కాబట్టి, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించారు కాబట్టి, ఆయన ఆజ్ఞలను మీరారు కాబట్టి ఇగో ఇట్లయిందని చెప్పుకోండి, ఈ కీడంతా వచ్చిందని బయటి ప్రజలు చెప్పుకుంటారట. ఓకే, మరలా రండి, నేను మీకు చాలా విషయాలు మరి చెప్పుదామనుకున్నాను. ఓకే, దేవి చిత్తమైతే మరొకసారి మనం ధ్యానించుకుందాం. సమయం మనకు 12 minutes ఉంది కాబట్టి మనం దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ముఖ్యంగా విన్నటువంటి విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మోకరిస్తారా? నేను జ్ఞాపకం చేస్తాను, ప్రార్థన చేసుకుందరు. కానీ మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అన్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా లేరు, శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు. మీరు రక్షణ పొందిన వారు అయినప్పటికీ శరీర సంబంధంగా నడుచుకుంటున్నారు. అదే నాకు ఎంతో బాధగా ఉంది అని అపోస్తలుడైన పౌలు అంటున్నారు.
శరీర సంబంధులే అనియు క్రీస్తు ప్రభునందు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారు, మీరు ఎదగట్లేదు. దేవుని మందిరంలో దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని, నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు కోల్పోయేవాడిగా ఉంటున్నావు. ఎందుకొరకంటే నువ్వు త్రోవ తప్పావు, నువ్వు ఆజ్ఞలను మీరావు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కట్టడం, సొలొమోనుతో అదే అన్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను గైకొనక త్రోవ తప్పితే ఈ మందిరము ఉండదు, ఆ సింహాసనం మీద మీ వంశం వారు కూడా ఉండరు అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడండి. గాడ్ నెవర్ స్పేర్స్ ఎనీవన్. దేవుడు ఎవరిని కూడా ఆయన మరి విడిచిపెట్టేవాడిగా ఉండడు. అంటే నీ పట్ల ఫేవర్ చూపించే ప్రభువుగా ఉండడు. పర్వాలేదులే అని అనలేడు. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు, పరిశుద్ధపరచబడిన వారును, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారును. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. దేవుడు ఎట్లా పిలుచున్నాడు, ఎలా ఉన్నప్పుడు పిలుచున్నాడు? తృణీకరించబడిన వారు, నేచులుగా ఉన్నప్పుడు, లోకంలో ఎన్నికలేనటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుకు తగినట్లుగా మీరు జీవించాలి. దేవుని మహిమపరచడానికే కదా మిమ్మల్ని పిలిచింది ప్రభు. అయితే దేవుని సన్నిధిలో మీరు ఎట్లా ఉంటున్నారు? ఆత్మ సంబంధులైన వ్యక్తులుగా ఉంటున్నారా? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధులేగా ఉంటున్నారు, శరీర సంబంధమైన క్రియలుగా చేస్తూ ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలలో మీరు పాలుపావస్తులుగా ఉంటున్నారు, బలహీనులుగా ఉంటున్నారు. దేవుని వాక్యము మీ హృదయంలో నివాసం ఉండట్లేదు. వాక్యం అనే పాలనలో అపేక్షించండి అని ప్రభు చెప్పిన రక్షణ విషయంలో ఎదుగుదల లేని వారిగా ఉంటున్నారు. మీ హృదయాలలో వాక్యము నిలిచి ఉండేదిగా ఉండట్లేదు. వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వారిగా ఉండట్లేదు. వాక్యమే మనల్ని బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది, మనల్ని స్థిరపరిచేది, విశ్వాసాన్నిచ్చేది దేవుని వాక్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకిచ్చినాడు ప్రభు. ఎందుకు ఇంత పెద్ద బైబిల్ మనకున్నది? దేవుని మాటలన్నీ ఎందుకు ఆయన మన మానవులకు ఇచ్చినారంటే అది మనల్ని గైడ్ చేసేది. దేవుని వాక్యం, దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటుండాలి. యజమానుని చిత్తం ఎరిగి, దేవుని చిత్తం ఎరిగి కూడా చేయనటువంటి వానికి అనేక దెబ్బలు తగులుతాయి, ఎంతో నష్టము కలుగును. హృదయాలను కఠినపరచుకోకూడదు. మందమతులారా, మీరేలా నమ్మకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారని ఇంకా నమ్మట్లేదంటే, ఇదిగో మీ హృదయంలో వాక్యం లేదు. మీతో చెప్పి ఉన్నాను కదా, చూసారా? దేవుని వాక్యం విషయంలో ఎదుగుదల లేనటువంటి వారిగా ఉండకూడదు, ఇమ్మెచ్యూర్గా ఉండకూడదు. రక్షణ విషయంలో ఎదిగే విషయాన్ని మనం ఎప్పుడు కూడా రెఫ్యూజ్ చేసేవారిగా ఉండకూడదు, ఎదిరించేవారిగా. దేవుని బిడ్డలతో సహవాసము, వాక్యము, ప్రార్థన, సహవాసము.